ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు. ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు వెళ్తున్నావో తెలియట్లేదు. పోలీసు ఉద్యోగం అంటే అంతే కదా, ఓ టైమింగ్ పాడా. పోలీసు ఉద్యోగం ఎవరి గురించి మాట్లాడుతున్నా? చిన్న గురించి కాదు బావా, వాడి మామగారి గురించి. మామగారంటే మా మామగారు అంటే అదే వాడి కాబోయే మామగారు. మన చిన్న ప్రేమించిన అమ్మాయి ఫాదర్ పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా. ఎలా నువ్వు అమ్మాయి ఇష్టపడ్డావా? ఎవరా అమ్మాయి? ఉందిలే నాన్న. ఎక్కడో ఉంటాడు కాదు, నేను చూడాలి. నా కూడా నేను చూడాలి. తీసుకొస్తావా? తీసుకొస్తా కదా. చెప్పొచ్చు కదా. శివయ్య అంటే మీ నోరు దారడం వల్ల ఓ మంచి పని చెప్పింది. అవునరా, అన్నయ్యని ఆనందంగా ఉంచడం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నా. కానీ అన్నయ్యకి నిజమైన ఆనందం నీ పెళ్లి తన చేతుల మీద జరగడంలోనే ఉంది. ఏంటిలో వచ్చావు? అంతా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నీ వింగ్ వేరు, నా వింగ్ వేరు. మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. మా అమ్మాయి ఏం మాట్లాడాలి? కొంచెం పర్సనల్ సార్. ఇక్కడ పర్సనల్స్ ఏముండవు. ఏమున్నా ఇక్కడే మాట్లాడాలి. ప్రశాంతి, ఈ దొంగ తిరుగుడు అంతా వేస్ట్. మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు, పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి. కట్నం ఎంత కావాలంటే అంత ఇస్తాం అంటున్నారు. సరే, మంచి వచ్చేది మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి నేను నీకు ఫిక్స్ అయ్యాను. నువ్వు కూడా ఫిక్స్ అయితే చెప్పు, పెద్దలను కూర్చోబెట్టాను. ఏంటి కూర్చోబెట్టేసింది? చూసావా ఎలా ప్రపోజ్ చేస్తున్నాడు? పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో ఆలోచించు. అంచేతలో చెప్పేసి అవతలికి పోతాడు. నేను అతన్ని ఇష్టపడుతున్నాను డాడీ. పెళ్ళి చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. ఏంటమ్మా ఇంత బ్యాడ్గా ప్రపోజ్ చేసి నుండి పెళ్లి చేసుకుంటావా? వీడికి నీకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ అనే కాన్ఫిడెన్స్, నాకంటే బాగుంటాననే బలుపు. ఇవన్నీ అనచాలంటే నేను వాడిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఐడియా బానే ఉంది, కానీ పెళ్ళయ్యాక వాడు మనల్ని టార్చర్ పెట్టి. అలా ఏం జరుగుతుంది నన్ను నమ్మండి. సరే, మా అమ్మాయి కన్సిడర్ చేసింది కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. బట్ వన్ కండిషన్, ముందు నేను మీ ఫ్యామిలీని చూడాలి, వాళ్ళు నాకు నచ్చాలి. పోనీ ఆయనతో నిజం చెప్పేసి కోఆపరేట్ చేయమని అడగకపోయావా? ఇంపాసిబుల్. అందరూ గాలి పీల్చి బతికితే ఆయన రూల్స్ పీల్చి బతుకుతాడు. మీ నాన్నే మోసం చేస్తాను, మొత్తం చెడగొట్టేస్తాను. అసలు ఎంత తులసి మామయ్య వచ్చిందిరా, ఎప్పుడు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాడు. ప్రాబ్లం ఆయనే క్రియేట్ చేశాడు కాబట్టి ఆయనే సాల్వ్ చేస్తాడు.